బీఆర్ఎస్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు జంకుతున్నారా? వాస్తవ పరిస్థితి చూస్తే నిజమే అనిపిస్తోంది. లోక్సభ ఎంపీగా పోటీ చేసేందుకు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు రెడీగా లేరని అంటున్నారు. పార్టీకి తమ అయిష్టత వ్యక్తం చేసినట్లు కూడా సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పరిస్థితి ఉందని, ఓటమి తప్పదనే భావనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లుగా గులాబీ లీడర్లు ఉన్నారని తెలుస్తోంది. రైట్, ఇక లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ ఏదైతే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ అభ్యర్థులు భయపడుతున్నట్లు కూడా తెలుస్తోంది. అసలు ఓవరాల్ గా బీఆర్ఎస్ నేతల్లో ఎలాంటి అలజడి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా బ్యూరో చీఫ్ నరేందర్ అడిగి. నరేందర్, గాయత్రి, మీరు అంటున్నట్టుగా బీఆర్ఎస్ ఎంపీల్లో ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కొంత ఇంట్రెస్ట్ లేదనే విషయాన్ని ఇప్పటికే వాళ్ళు బయటికి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అధిష్టానం దగ్గర గులాబీ బాస్ దగ్గర మొరపెట్టుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చి 3ఓసారి ఓడిపోయినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఇటు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి ఉంది, జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలోకి ఉంది 2 సార్లు, ఇప్పుడు 3ఓసారి కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని గన్ షాట్ గా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. జాతీయ స్థాయిలో చర్చ నడుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థులు పోటీ చేసి గెలిచామా లేదా అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా 3 పేర్లు ఎవరైతే ఉన్నారో, పాటిల్ కావచ్చు, నామా నాగేశ్వరరావు కావచ్చు, రంజిత్ రెడ్డి, ఇట్లా బిగ్ షాట్ గా ఉన్నటువంటి ఫైనాన్షియల్ గా ఫిట్ గా ఉన్నటువంటి ఇట్లాంటి నేతలు కూడా భయపడుతున్నారు అంటే ఖచ్చితంగా ఆ పార్టీలో ఒక వణుకు అయితే స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా గెలిచే స్థానం ఏది బీఆర్ఎస్ అనేటువంటి విషయంలో కూడా ఎవరు కూడా స్ట్రైట్ గా ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి. ఒక దశలో మెదకు ఈజీగా బయటపడతాం అనుకున్నటువంటి పరిస్థితి కూడా మెదక్లో కూడా ఈజీగా బయటపడగలమా అనే ఒక చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీలో నెలకొంది. ఇప్పుడైతే అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా అయితే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ నియోజకవర్గాలుగా బలం అయితే ఉంది. కానీ మిగతా చోట్ల ఎక్కడ కూడా 16 లోక్సభ పరిధిలోని సెగ్మెంట్లో మాత్రం, అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం ఎక్కడ కూడా సునాయాసంగా బయటపడే అవకాశం ఎక్కడ లేదు. చాలా టఫ్ ఫైట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ టఫ్ ఫైట్లో కూడా చాలా చోట్ల కాంగ్రెస్, బీజేపీ మాత్రమే ఫస్ట్, సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. ఈ విషయం గులాబీ బాస్కి తెలిసిపోయింది. అందుకనే చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కనుక ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చెప్పినటువంటి ముగ్గురిదే కాదు, చాలా మంది ఎంపీ అభ్యర్థులు కూడా అనాసక్తిగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎంపీగా పోటీ. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంపీగా పోటీ చేయడం అంటే ఖచ్చితంగా అవునన్నా కాదన్నా ఎలక్షన్ నిబంధనల ప్రకారం కాకుండా దాదాపు 40 నుంచి 60-70 కోట్ల రూపాయలు పెట్టేయాల్సిన పరిస్థితి అయితే రాష్ట్రంలో నెలకొంది. ఈ త్రిముఖ పోరులో ఖచ్చితంగా అటు జాతీయ స్థాయిలో బీజేపీ అన్ని రకాల ఫైనాన్షియల్గా ఫిట్గా ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. వాళ్ళు నువ్వంటే నేను అనేటువంటి పరిస్థితి ఉంది. నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. ఒక్క సీట్ అయినా బీఆర్ఎస్ గెలవగలదా, దమ్ముందా అనేటువంటి సవాల్ కూడా రేవంత్ రెడ్డి నిన్న చేశాడు. అంటే వాస్తవ పరిస్థితిని చూసి ఆయన అట్లా అన్నాడా, కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను జోష్లో పెట్టేందుకు అన్నాడా అనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్లో కూడా అలాంటి చర్చ అయితే మొదలైంది. మనం నిజంగానే ఎన్ని స్థానాల్లో గెలవగలం, అందుకని ఆ చర్చ ఉంది కాబట్టి ఎంపీలు కూడా పోటీ చేయడానికి అనాసక్తి చూపించారు. గులాబీ బాస్ వాళ్ళందరినీ ఒప్పిస్తున్నారు అన్న చర్చ అయితే నడుస్తుంది. ఇక ఈ 4-5 స్థానాల విషయం పక్కన పెడితే మల్కాజిగిరి విషయంలో కూడా మల్లారెడ్డి గతంలో అక్కడ ఎంపీగా పోటీ చేశాడు, గెలిచాడు 2014లో. లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి పోటీ చేసి ఓడిపోయాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ నుంచే. బట్ ప్రస్తుతం మల్లారెడ్డి కొడుకుని పోటీలో దింపాలి అన్నటువంటి చర్చ అయితే నడుస్తుంది. అదేవిధంగా సికింద్రాబాద్లో తలసాని సాయి కిరణ్ మరోసారి ఆయన అదృష్టాన్ని పరీక్షించుకోవడం సిద్ధం ఉంది. అక్కడ కిషన్ రెడ్డి పెద్ద ఎత్తున అక్కడ ఆయన ఎఫర్ట్స్ పెడుతున్నాడు. ఈజీగా గెలిచే సీట్లో బీజేపీ అది కూడా భావిస్తుంది. ఇట్లా చాలా మంది పోటీ చేయడానికి అక్కడ ఉన్నట్టు అందరూ కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి స్థానాలుగా బీజేపీ చెబుతుంది. అటు మల్కాజిగిరిలో కానీ, అదే సమయంలో సికింద్రాబాద్ కానీ, ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి బీబీ పాటిల్ కావచ్చు, చేవేళ్ళకి సంబంధించి కావచ్చు, లేదంటే మిగతా స్థానాలన్నీ కూడా కాంగ్రెస్, బీజేపీ అయితే టఫ్ ఇవ్వబోతున్నాయి. 3rd ప్లేస్లోనే బీఆర్ఎస్ ఉందనే చర్చ నడుస్తుంది. ఇక వీటికి తోడు
మనం చెప్పొచ్చు 17 లోక్సభ స్థానాల్లో ఎంఐఎంని అయితే మనం పూర్తిగా పక్కన పెట్టేయచ్చు. ఆ ఎంఐఎం సీటు హైదరాబాద్ పక్కన పెడితే 16 స్థానాల విషయమే ఎవరైనా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు పోటీ పడాల్సిన స్థానాలు. దీంట్లో ఇప్పటికే పెద్దపల్లికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ క్యాండిడేట్ వెంకటేష్ ఇప్పటికే కాంగ్రెస్ గూట్లోకి చేరిపోయాడు. అంటే ఆల్మోస్ట్ 9 లోక్సభ స్థానాలు గతంలో గెలిచినటువంటి 2019లోకి వెళ్ళి ఒక వ్యక్తి అయితే ఆల్రెడీ పార్టీ మారినటువంటి సందర్భం. అంటే ప్రజెంట్ 8 మాత్రమే ఆ పార్టీకి బలం ఉంది. ఇక ఆనాడు గెలిచినటువంటి బీజేపీ 4 స్థానాలుంటే ప్రస్తుతం 4కి మరో 4 ఈజీగా గెలవగలుగుతామనే ఆత్మవిషయంలో ఉంది. ఇక మరొక విషయం చెప్పుకోవాలంటే నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానం రాములు గెలిచారు. ఆ రాములు కూడా ప్రజెంట్ బీజేపీలో చేరుతారని ఒక చర్చ అయితే నడుస్తుంది. కనుక ఆ పార్టీకి 4 నుంచి 5 స్థానాలు బలం అయితే ఆల్రెడీ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ పార్టీ కనీసం 10 స్థానాల్లో గట్టి ఫైట్ ఇవ్వాలి, దాదాపు 8 స్థానాల్లో గెలుచుకుంటామన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని బీజేపీ చెప్తోంది. ఏదైనా కూడా ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ చుట్టూ అందరూ కూడా ఉన్నారు. ప్రజెంట్ ఆ పార్టీకి బలం 39 అసెంబ్లీ స్థానాలు కలిగి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీంట్లో నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఏ స్థానాల్లో ఈజీగా బయట వెళ్ళబడతామన్నటువంటి చర్చ అయితే ఆ పార్టీలో ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. ఒక మెదక్లో మాత్రమే కాస్త హోప్స్తో ఉంది. మిగతా స్థానాలు ఏవి కూడా చేవెళ్ళ కానీ, ఖమ్మంలో కానీ, అదే సమయంలో మహబూబాద్లో కూడా అలాంటి పరిస్థితి ఉంది. అలాంటి సిట్టింగ్ స్థానం మాలోతు కవిత ఉంది. బట్ ఆమె కూడా కాన్ఫిడెంట్గా మేము బయట ఇప్పటికే వాళ్ళకి చెప్పేశారు పోటీ చేయడానికి నువ్వే అభ్యర్థి అని. నామనాగేశ్వరరావు చెప్పేశారు, రంజిత్ రెడ్డికి చెప్పారు, కరీంనగర్లో చెప్పారు. బట్ ఇట్లా దాదాపు చెప్పినటువంటి వాళ్ళు దాదాపు 6-7 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే ఇప్పటికే ఖరారు చేశారు. మరి కొంతమందిని అభ్యర్థుల వెతుకులాటలో పడింది. ఆ పార్టీ కూడా ఇప్పుడు అభ్యర్థులు కావాలని ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి నెలకొంది. కనుక చూడాలి గులాబీ బాస్ ఎట్లాంటి వ్యూహాన్ని అనుసరిస్తాడు ఏంటి అనేది కూడా మనం చూడాల్సిన అవసరం. దీనంతటికి ప్రధాన కారణం సర్వే చేయించాడు ఈ మధ్య కాలంలో ఎలక్షన్ అసెంబ్లీ కంటే ముందు, ఇప్పుడు అసెంబ్లీ తర్వాత. ఇప్పుడు మళ్ళొకసారి తాజా సర్వే రిపోర్ట్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. కనుక ఎక్కడ కూడా సర్వేలో ఫస్ట్ ప్లేస్ కాంగ్రెస్, సెకండ్ ప్లేస్ బీజేపీ, కొన్ని స్థానాల్లో బీజేపీ 3-4 స్థానాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఒక మెదక్లో మాత్రమే ఈజీగా గెలిచే స్థానంగా ఆ పార్టీ భావిస్తుంది. మిగతా స్థానాల్లో మాత్రం క్లియర్గా ఎక్కడ గెలిచే పరిస్థితి లేదని కూడా ఆ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎట్లాంటి రసవత్తరమైనటువంటి పోరు ఉండబోతుంది. మరొక 40 రోజుల్లోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. లోక్సభకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు కాబోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ పార్టీలో అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. గాయత్రి, నరేందర్, 2 పార్టీలు కూడా అంటే బీజేపీ కూడా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాయి. నువ్వు మగాడివైతే ఒక్క సీటైనా గెలిపించంటూ సీరియస్ కామెంట్స్ చేసుకుంటున్నారు వాళ్ళు. గతంలో చూసాం బీఆర్ఎస్ లో 9 మంది ఉన్నారు. ఈసారైనా ఒక్కరైనా గెలిచే అవకాశం ఉందా? మనం జనరల్ గా పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే జాతీయ పార్టీలకు ఎడ్జ్ ఉంటుంది అని అనుకుంటున్న సందర్భంలో రాష్ట్ర పార్టీ అయిన బీఆర్ఎస్ కి ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఎస్ గాయత్రి, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మెదక్లో మాత్రమే అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా గెలిచినటువంటి సంఖ్యాపరంగా అక్కడ కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, సిద్దిపేట కావచ్చు, గజ్వేల్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళ పరిధిలో ఉన్నాయి. కాబట్టి అక్కడ వచ్చేటువంటి మెజార్టీకి అనుగుణంగా మెజార్టీ కనుక ఎక్కువ భారీగా వస్తే ఎప్పుడు సిద్దిపేటలో 70-80 వేలు లక్ష మెజార్టీ దాకా హరీష్ రావుకి వస్తుంటుంది. గజ్వేల్లో కూడా వస్తున్నటువంటి సందర్భం ఉంది కొంతవరకు. కానీ మిగతా స్థానాల్లో బోటాబోటి మెజార్టీతోనే గెలిచినటువంటి సందర్భం ఉంది. కొన్ని స్థానాల్లో కొద్దిగా భారీగా గెలిచినప్పటికీ కూడా ఈ పరంగా చూస్తే మాత్రం ఈజీగా 100% గెలుస్తామని కూడా చెప్పలేరు. కానీ అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా మాత్రం గెలిచినటువంటి అభ్యర్థుల సంఖ్య చూస్తే మాత్రం బయటపడే అవకాశం ఉంటుంది. కానీ మిగతా చోట్ల మాత్రం ఈజీగా బయటపడతామన్న చర్చ అయితే ఎక్కడా లేదు. సికింద్రాబాద్లో లాస్ట్ టైం కూడా ఓడిపోయింది, మల్కాజ్గిరిలో లేదు, లాస్ట్ టైం రేవంత్ రెడ్డి అక్కడ గెలిచారు. మిగతా స్థానాల్లో ఇక్కడ ఒక రంజిత్ రెడ్డి మాత్రం గెలవడం జరిగింది. అంతకంటే ముందు కాంగ్రెస్ కొండ విశ్వేశ్వరరెడ్డి గెలిచాడు 2014 కాంగ్రెస్ పార్టీ నుంచి. బట్ ఆయన పార్టీ మారి బీజేపీకి వెళ్ళినప్పటికీ కూడా 2018లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి సందర్భం ఉంది. బట్ ఇట్లా చాలా టఫ్ ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. త్రిముఖ పోరు ఉంటాయి ఒక 5-6 స్థానాల్లో. ఒక 2-3 స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ నువ్వా నేనంటే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అందుకనే అన్ని రకాల సర్వే ఫలితాలను దృష్టిలో పెట్టుకునే సీఎం రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అందుకనే బీఆర్ఎస్లో పోటీకి దూరంగా ఉంటున్నారు అనేటువంటి చర్చ మొదలైంది. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఫైనాన్షియల్ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేదు, జాతీయ స్థాయిలో కూడా అధికారంలో వచ్చే అవకాశం లేదు, ఎక్కడ ఆ పార్టీ భాగస్వామ్యం అయ్యే అవకాశం కూడా లేదు. ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని కేంద్ర మంత్రివర్గాల్లో స్థానం ఉండే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు 50-70 కోట్లు పెట్టి గెలిచి సాధించేది ఏది? గెలిస్తే
సరే మంచి వచ్చాడు అనుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఓడిపోతే ఇవన్నీ కూడా 50 కోట్లు వృధానే కదా అనే ఒక చర్చ జరుగుతుంది. ఇవన్నీ కూడా నష్టమే కదా అనేటువంటి ప్లాన్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పోటీ చేయడం అవసరమా అనేటువంటి చర్చ అయితే ఉంది. కానీ గులాబీ బాస్ కానీ కేటీఆర్ హరీష్ రావు గారు ఖచ్చితంగా పోటీ చేయాలి, మీరు గెలవబోతున్నారనేటువంటి ఒక భుజం తట్టయితే వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నట్టుగానే అర్థమవుతోంది. నరేందర్, అంటే చిన్న స్థాయి అయినా పెద్ద స్థాయి అయినా ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా గెలుపొందిన పార్టీ అధికార పార్టీలో ఉండాలని తాపత్రయపడతారు. ఇప్పుడు ఎవరైతే సుముఖంగా లేరో మీరు చాలా మంది పేర్లు చెప్పారు, వాళ్ళంతా పార్టీ మారే అవకాశం ఉందా? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరొక 10 రోజుల లోపలనే షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఇప్పటికైతే నాగర్ కర్నూలు సంబంధించినటువంటి ఎంపీ ఇప్పటికీ సిట్టింగ్ బీఆర్ఎస్లోనే ఉంది. ప్రజెంట్ ఆయన బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం అయితే ఆల్మోస్ట్ ఖరారు అయినట్టుగా తెలుస్తుంది. బీజేపీకి ఆయన కానీ ఆయన కొడుకు కానీ సీట్లు ఇస్తారనేటువంటి ఆస్యూరెన్స్ తోటే బీజేపీలోకి చేరుతారనేటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే పెద్దపల్లికి సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ది. బట్ ఆయన కూడా పార్టీ మారుతారని ఆల్రెడీ ఢిల్లీలో పార్టీలో మారినటువంటి విషయాన్ని మనం చూసాం. బట్ మరికొందరు కూడా ఇదే లిస్టులో ఉన్నారు అనే చర్చ అయితే జరుగుతోంది. అది ఎవరు అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిట్టింగ్ ఎంపీలు మారుతారా రాలేదే మరొక వారం రోజుల్లో 10 రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది. బట్ బీజేపీకి అయితే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో అటు అయోధ్య ఇష్యూయే కావచ్చు, లేదంటే మోడీ హవానే కావచ్చు, వివిధ కారణాలలో ఎలక్షన్ టైంలో ముఖ్యంగా లోక్సభ ఎన్నికల టైంలో జాతీయ స్థాయి పార్టీలకే ఓటర్లు ఓటేసేందుకు మొగ్గు చూసే అవకాశాలు మనం గతం చూసాం 2014లో కానీ 2019లో కానీ. బట్ ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఉంటుందనేటువంటి చర్చ ఉంది. కాంగ్రెస్కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మరొక ఓటు లోక్సభకు మీరు వేయడం వల్ల ఖచ్చితంగా నిధులు మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. యూపీఏ ప్రభుత్వం కనుక అక్కడ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాష్ట్రంలోనూ జాతీయ స్థాయిలో రెండు కూడా కేంద్రంలో అధికారంలోకి ఉంటే ఖచ్చితంగా నిధులు ఎక్కువ స్థాయిలో రావచ్చు అనేటువంటి ఎజెండాతో ఓట్లకు వెళ్లే అవకాశం అయితే రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా నేతలందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులందరూ కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. కనుక బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీకి మీరు అంటున్నట్టుగా ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలకు వెళ్లే టైంలో ఖచ్చితంగా అటువైపు ఎక్కువ వెళ్తారు. కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా లోక్సభకు ప్రాంతీయ పార్టీలకు కూడా వేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ బీఆర్ఎస్కు ఏ రకమైనటువంటి మైలేజ్ ఉంటుంది ఈ ఎన్నికల లోక్సభకు అనేది కూడా వచ్చే రిజల్ట్ బట్టి చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా లోక్సభకు పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ క్యాండిడేట్లో మాత్రం కొంత అనాసక్తత ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. గులాబీ బాస్ వాళ్ళందరినీ ప్రోత్సహించి కొంత పార్టీ ఫండింగ్ ఇచ్చినప్పుడు కూడా బట్ అధిక మొత్తంలో మాత్రం సొంతంగానే పెట్టుకోవాల్సిన పరిస్థితి పార్టీ క్యాండిడేట్లకు ఉంటుంది. కాబట్టి కొంత ఇంట్రెస్ట్ చూడట్లేదు అనేటువంటి, అందుకనే వాళ్ళు మేము పోటీకి దూరం ఉంటామని కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొంతమంది ఇప్పటికే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అందులో ముందు వరుసలో రంజిత్ రెడ్డి, పార్టీలు, నామా నాగేశ్వరరావు ఇట్లా వీళ్ళందరూ కూడా ఇవి లేదు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా బిగ్ షాట్గా ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళే పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏందని కూడా ఆ పార్టీలో గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.